గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ భవన్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. సిట్ విచారణ స్టార్ట్ కాబోతోంది కాబట్టి కేసీఆర్ ని ఏం విచారించబోతున్నారు, ఏం క్వశ్చన్ చేయబోతున్నారు అని ఒకవైపు నడుస్తోంది. కానీ తెలంగాణ భవన్ లో మొత్తం బీఆర్ఎస్ కి సంబంధించిన క్యాడర్ మనకి కనిపిస్తోంది. ఏ నుంచి నేను హైకోర్టు అడ్వకేట్. ఇంతకు ముందు మనం మాట్లాడినట్టు అనిపిస్తోంది సార్. ఏంటి సార్ సిట్ విచారణ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ అసలు జరిగిందా లేదా అనేది ఒకటి, దాని తర్వాత వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులందరినీ పిలుస్తూ ఉన్నారు. ఏం జరగవచ్చు ఈ రోజు? ఏకంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ విచారణ ఎట్లా జరగవచ్చు? ఏం అడగొచ్చు సిట్? ఏం అడగచ్చు? అసలు సిట్ వాళ్ళు ఎందుకు వేశారు, సిట్ ఏ పరిస్థితిలో వస్తుంది, సిట్ వేయడానికి అవసరం ఏంటి అనే అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, సిట్ అనేది ఎప్పుడంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది ఒక సంఘ విద్రోహ శక్తులు, లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్కి ఇన్వెస్టిగేషన్లో ముందుకు పోలేనటువంటి పరిస్థితులలో, దేశద్రోహానికి సంబంధించిన కేసులు, నక్సలైట్ కేసులు, అలాంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ ముందుకు పోవడం కొరకు దాన్ని స్పెషల్గా ఒక సిట్ అనేది వేస్తారు. కానీ ఈ కేసుకు సంబంధించి మనం చూసినప్పుడు అది 166 సెక్షన్ 167 టెలిగ్రాఫ్ యాక్ట్, లేకపోతే క్రిమినల్ కాన్స్పిరసీ 120, లేకపోతే పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3, ఇవన్నీ కూడా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఈ సెక్షన్లో ట్రయల్ చేయడానికి సిట్ అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఆల్ కేసెస్ ట్రయల్ బై ది ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. 3 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులలో సిట్లు వేసి అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, సిట్ లేకుండానే సిట్ వేసిండ్రా? నేనేమంటున్నా, అవి అంత ఆ సెక్షన్ల మీద సిట్ అవసరం లేదు. నీకు మామూలు జనరల్ పోలీస్ ఉన్నది చాలు, నీకు ఇంటెలిజెన్స్ ఉన్నది చాలు నీకు చేయనీకి. దాంతో అయితలేదు కాబట్టే స్పెషల్ సిట్ వేసిండ్రు అనేదే కదా. నేను ఏమంటున్నా, సిట్ కి ప్రాతిపాదిక అని చెప్పాను ముందు. అందుకే అలాంటి కేసులలో సిట్ వస్తుంది. కానీ ఇలాంటి కేసుల్లో దేశంలో 3 సంవత్సరాల శిక్ష పడే కేసులలో ఎవరు సిట్ వేయలే. నేను ఎందుకు అంటున్నానంటే, మేము అడ్వకేట్లం కాబట్టి మాకు చట్టం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి నేనేమంటున్నా, ఒక సిట్ అనేది ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి దానికి ఒక ఆఫీసర్ను పెట్టి దానికి స్పెషల్గా వాళ్ళని పిలుచుడు వీళ్ళని పిలుచుడు, ఇదంతా టైం పాస్, ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్. మున్సిపాలిటీ ఎలక్షన్స్ 11వ తారీఖు నాడు వస్తున్నాయి. పబ్లిక్ అంతా కూడా ఈ 2 సంవత్సరాల 2 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 420 హామీలు, 6 గ్యారంటీలు, లేకపోతే ఇంకేదో చెప్పి సచ్చినారు కదా, ఆ మాటలు ఏవి కూడా అమలు కాలేదు. అమలు కాలేసరికి ఈ ప్రజలంతా ఏమైందంటే, మేము తప్పు చేసినాం, 35 లక్షల ఎకరాకు పోయింది భూమి ఎకరా కేసీఆర్ పాలనలో. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, 2 సంవత్సరాలలో 18 లక్షలు పడిపోయింది. అరే సగం పడిపోయింది. అయ్యో ఎంత పొరపాటు చేసాం, తినే అన్నంలో మట్టి పోసుకున్నామని వాళ్ళంతా ఆలోచించుకుంటున్నారు. పోనీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, వాళ్ళకన్నా ఇచ్చిందంటే వాళ్ళకు ఇయ్యలేదు. తులం బంగారం అని చెప్పినాడు, ఇయ్యలేదు. కాబట్టి ప్రజలంతా తిరుగుబాటు ఇలా గుత్తిపాల చేతిలో పట్టుకొని కూర్చున్నారు మున్సిపాలిటీలలో. కాబట్టి ఇవన్నీ కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాడి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధపడుతున్నారు. ఇట్లాంటి టైంలో మళ్ళీ కేసీఆర్ని పిలిచి, కేటీఆర్ని పిలిచి, హరీష్ రావుని సిట్ అని చెప్పి ఏదో జరుగుతున్నది, ఏదో ఉన్నది ఇంట్లో అని చెప్పేసి ప్రజల్ని మొత్తం కూడా డైవర్ట్ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా లాభ పొందాలనేది ఇది చిల్లర మల్లర ప్రయత్నాలు. ఈ చిల్లర మల్లర ప్రయత్నాలతో ఏం అర్థం ప్రజలకు తెలియదు ఏం కాదు. అన్ని విషయాలు ఇప్పుడు టాప్ మోస్ట్ లీడర్ సార్ మీరు అన్నట్టుగా హరీష్ రావు, కేటీఆర్, ఆ తర్వాత మన సంతోష్ రావుని పిలిచింది సార్. వాళ్ళందరూ ఒక ఎత్తు, ఏకంగా సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని పిలవడం, ఆనాడు సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని పిలవడం. జనరల్లీ అయితే ఒక చర్చ ఏంటంటే, చెప్తే మౌఖికంగా చెప్పిండేమో, అంటే ఫోన్ ట్యాపింగ్ ఇల్లది అయ్యు అని. ఎక్కడన్నా రాసి ఇస్తారా? అసలు ఎట్లాంటి ఎవిడెన్స్ లేదు, ఒట్టిగానే ఇదొక ఏమంటారు మీరు అన్నట్టుగానే రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు అనేటువంటిది సార్. ఇన్ జనరల్లీ సార్, ఒక సీఎం స్థాయి వ్యక్తి నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తారా? అసలు ఆ ట్యాపింగ్ అనే అంశానికి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ ట్యాపింగ్ అనేది వాళ్ళు చేసుకునేది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకునేది. ఇంటెలిజెన్స్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇంకా ఇతరత్ర విషయాలలో ఏదన్నా వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు కేంద్ర హోంశాఖ యొక్క పరిమితి తీసుకొని, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తీసుకొని వాళ్ళు చేస్తారు అది. అంతేగాని ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. ఇది ముఖ్యమంత్రి చెప్పడు, ఎవరిని ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పడు, ఆయనకి ఏం సంబంధం ఉండదు. ఉదయం 5 గంటలకి ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ లేకపోతే డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా బ్రీఫ్ చేస్తారు. అయ్యా ఈ రాష్ట్రంలో ఈ నక్సల్ ప్రాబల్యం ఉన్న కాడ ఇలాంటి జరగబోతున్నది, ఈ కమ్యూనల్ ప్రభావం ఉన్నటువంటి పలానా కాడ ఇలాంటివి జరగబోయే పరిస్థితులు ఉన్నాయి, ఏం చేద్దాం ఏం సంగతి అని వాళ్ళు కేవలం 3 మనుషులు కూర్చొని మాట్లాడుకునేటువంటి అంశాలు.
ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి ఎంత చెప్పున్నా తను ప్రజలకు ఏమి వాగ్దానాలు ఇచ్చినా అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, పేదవాడికి ఏమైనా అన్నం దొరుకుతుందా లేదా, మరి మనం చెప్పిన దాంట్లో ఏమైనా నిజం ఉందా లేదా అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసుకుంటాడు. కానీ ఇటువంటి విషయాలలో ముఖ్యమంత్రికి సంబంధాలు ఉండవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అవకాశం ఉన్నది, అలా ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ చేతిలో పవర్ ఉన్నది కాబట్టి ఫస్ట్ కాళేశ్వరం కమిషన్ అన్నాడు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక సంవత్సరం తిరిగిన తర్వాత అనేక మంది దగ్గర డాక్యుమెంట్లు తీసుకొని ఎవిడెన్స్ తీసుకొని స్పెషల్ గా ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యక్తిని పెట్టి ఘోష్ గారిని పెడితేనే అది తప్పుల తడక చట్టాలు వయలేషన్ అయినా అందులో ఏం లేదని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది, మనందరికి తెలుసు కదా. మరి ఏం మిగిలింది నీకు? తర్వాత ఏసీబీ కేసు అన్నావు, నువ్వు ఏది ఫార్ములా ఈ అన్నావు, ఓ అవినీతి అన్నావు. అవినీతి ఏం జరగలేదు అక్కడ. బ్యాంకుల నుంచి డైరెక్ట్ సీఈఓ ఫార్ములా ఈకి డబ్బులు పోయినాయి అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. మంత్రిగా నేనే ఇవ్వమని చెప్పిండు. అందులో లంచాలు ఇచ్చినోడెవడు, తీసుకున్నోడెవడు? ఆ కేసు కూడా హైకోర్టు స్టే చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి సిట్ అంటున్నావు. సిట్ ఈ కేసులో నువ్వు పీడీపీపీ యాక్ట్ 3 పెట్టిండు. ఇంతకుముందు మనం మాట్లాడినాం. ఈ సెక్షన్ లో అవసరం లేదంటున్నాం మేము. సిట్టు వేయాలంటే దానికి ఒక క్యాలిబర్ ఉండాలి. చిట్టు వేయాలంటే పెద్ద దేశ భద్రతకు సంబంధించిన అభద్రతా భావం ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో మాత్రమే సిట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే కేవలం ఇగో ఇట్లా ప్రజల్ని గాలి చేసి గందరగోళం చేసి, మొన్న ఆయన అక్కడ పోయినప్పుడు ఒక కేసు, ఇక్కడ పోయినప్పుడు ఒక కేసు, ఇట్లా చేసి మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా క్యాడర్ని అటు ఇటు చేయాలని చెప్పేసి ఈ రకంగా ఇబ్బందులు పెట్టి తద్వారా రాజకీయ పార్టీగా తను ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నాడు. జనరల్లీ ఎవిడెన్స్ ముందు పెట్టి మాట్లాడుతున్నారు. మొన్న కూడా కేటీఆర్, హరీష్ రావు అట్లాగే మన సంతోష్ రావు వెళ్ళినప్పుడు కూడా ఎవిడెన్స్ ని ముందు పెట్టి మాట్లాడిండ్రు అంటున్నారు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ లను ముందు పెట్టి మాట్లాడబోతుందా? నేను ఏమంటున్నా, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. జనరల్ ప్రొసీజర్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు ఏం చేస్తారు? పిలిచి పాడిందే పాడరా ఏదో అన్నట్టు అవే ప్రశ్నలు అవే కథ అని చెప్పేసి హరీష్ రావు గారు ఏం ప్రశ్నలు అడిగింది అనేది బయటకు వచ్చి చెప్పిండు, మనందరం విన్నాం కదా. కేటీఆర్ గారు కూడా వాళ్ళ లోపల ఏం అడుగుతారు అనే విషయాలు చెప్పిండు కదా. మళ్ళీ ఇక లోపల ఏం అడిగారు అనేది వాళ్ళే చెప్పారు, పోయిన వాళ్ళు. మనం బయట ఉన్న వాళ్ళం. వాళ్ళు ఏం అడుగుతారు, ఏం కాగితాలు పెట్టుకుర్రు, వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యం ఉందనేది డైరెక్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేసిన వ్యక్తి వచ్చి చెప్పినాడు కదా, మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చి చెప్తాడు. దాంట్లో ఏం జరగబోతుంది, ఇన్వెస్టిగేషన్లో ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడడానికి ఊహాజనితం అవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి అడిగిన ప్రశ్నలు అడిగినారు, అసంబంధమైన ప్రశ్నలు అడిగినారు. అసలు దీంట్లో పసలేదు, ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది. ఇంత ఓపెన్ గా ఒక మాజీ మంత్రిగా ఉండి ఇందులో దమ్ములే మామలా, ఇదంతా జుమ్లా, ఇదంతా జూటా, ఇదంతా టైం పాస్, ఇదంతా ట్రాష్. కేసీఆర్ అరెస్ట్ అని పదే ఎందుకు అంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు ఏదైనా అనవచ్చు కాక, ఇప్పటి నుంచి కాదు, ఇవాళ నుంచి కాదు చెప్పేది ఈ మాట. ఒక 6 నెలల నుంచే మొదలు పెట్టిండు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మా తప్పేందమ్మా ఒళ్ళో ఏమన్నాం కదా. మా తప్పేదన్నా ఉంటే మాకు చెప్పి, మాకు మీరేం సెక్షన్లు పెడతారో పెట్టమని చెప్పినాం కదా. మాకు కోర్టులు అంటే నమ్మకం ఉంది, కమిషన్లు అంటే నమ్మకం ఉంది, పోలీసు అంటే నమ్మకం ఉంది. ఇవాళ కూడా రాత్రి పోయి అక్కడ అంటించావు నోటీసులు. అట్లా విట్నెస్ కి అట్లా నోటీసులు రాత్రి పూట పోయి అంటించకూడదు. విట్నెస్ అంటే గౌరవ మర్యాదంగా ఇన్వెస్టిగేషన్ కి సహకరించే వ్యక్తి. నువ్వు విట్నెస్ గా కేసీఆర్ పిలిచిండు, ముద్దాయిగా పిలవాలి, అక్యూజ్డ్ గా పిలవాలి. అట్లాంటప్పుడు నువ్వు ఆయన ఎక్కడ ఉంటుండో అడిగి పోవాలి, ఆయనకు నోటీస్ ఇవ్వాలి, ఇచ్చినట్టు రసీదు మళ్ళీ ఎకనాలజ్మెంట్ తీసుకోవాలి, అది మళ్ళీ డిపార్ట్మెంట్ లో పెట్టాలి. ఆయన అట్లా చేసిండా? ఇప్పుడు ఆయన వచ్చిండే అంటే ఆయన డీజిల్ ఖర్చు కూడా ఇవ్వాలి, వీళ్ళు వారికి భోజనం ఇవ్వాలి. ఇది మర్యాద. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సహకరిస్తున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. అసంటి వ్యక్తిని నువ్వు ఏదో ఆయన అడ్రస్ లో లేనట్టు, ఎక్కడో ఇంత ముందు 4 సార్లు సమన్ సర్వ్ అయినా రానట్టు అట్లా పోయి రాత్రిపూట అతికేయడం అనేది కరెక్ట్ కాదు. అది సత్యనాథ్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, మూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ 2025లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. 65 ఏళ్లు దాటినటువంటి వ్యక్తికి ఇంటి దగ్గరనే పోయి వారు ఎక్కడ ఉంటే అక్కడ, ఈయన ఏదో ఎలక్షన్ అఫిడవిట్ లో సంతకం ఉంది కాబట్టి ఈడ ఇచ్చినని చెప్తున్నాడు. మళ్ళీ అదే హరీష్ రావు గారికి కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో సిద్దిపేట అడ్రస్ ఉన్నది. మరి అక్కడ ఇవ్వకుండా మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చినాడు? అంటే నీవు చట్ట అధికారం నీ చేతిలో ఉన్నది, పవర్ నీ చేతిలో ఉన్నది, నీకు ఏదైనా చేస్తా అని చెప్పేసి ముందు పోతున్నావు, కానీ అది ముందు పడే వ్యవహారం కాదు. 7 గంటలు 8 గంటల విచారణ జరిగింది సార్ గతంలో, మొన్న వీళ్ళందరివి. ఈ రోజు ఎన్ని గంటలు జరగచ్చు? ఎందుకంటే 65 years పైబడిన వ్యక్తి, అట్లాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ అని చూపించారు కాబట్టి ఎన్ని గంటలు జరగచ్చు? ఇప్పుడు యాక్చువల్ గా ఏంటి అంటే వర్కింగ్ టైమ్స్ 10:30 to 5. ఎనీ జాన్స్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఏజెన్సీస్ ఉంటాయో లేదా కోర్టులు కానీ ఇవన్నీ కూడా జుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి బాగా 10:30 to 5 మధ్యలో జరగాలి. వాళ్ళకు కూడా గౌరవప్రదంగా చేయాలి. వాళ్ళ లిబర్టీని, వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, భయపెట్టే విధంగా ఇంకో రకంగా చేయడానికి లేదు. 5 గంటల వరకు వారు 65 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తి, గౌరవప్రదమైన పోస్టు చేసినటువంటి వ్యక్తి, మిమ్మల్ని గౌరవించి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి.
కాబట్టి నేను ఏమంటున్నా 5 గంటల వరకు చేస్తే చట్టపరమైన బాగుంటది అది. కానీ 5:30 దాటి కూడా మేము చేస్తామంటే ఇప్పుడు కనుక చెప్పినట్టే ఉంటది, నోటీసులు ఇచ్చినట్టే ఉంటది. కాబట్టి మీరు ఏది చేసినా ఆ నోటీసులు కానీ లేకపోతే ఆ సెక్షన్లు కానీ నువ్వు వేస్తున్న సిట్ కానీ ఇవన్నిటి కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఈ కేసుని ఏ రకంగా మేము ఎదుర్కోవాలనో దానికి కూడా మేము లీగల్ సెల్ గా మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి